హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. ఈరోజు మనం సూపర్ గర్ల్ మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది సూపర్ మ్యాన్ ఫీమేల్ వర్షన్ అనుకుంటే ఫస్ట్ మిస్టేక్ అదే. ఎందుకంటే సూపర్ గర్ల్ కంప్లీట్ డిఫరెంట్ వైబ్తో వచ్చింది. మరి ఆ వైబ్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యిందా? కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని లాగి పెట్టి కొట్టేయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. సూపర్ గర్ల్ని సూపర్ మ్యాన్ ఫీమేల్ వర్షన్ లాగా అసలు చూడకండి. సూపర్ మ్యాన్ ఎర్త్ మీద పెరిగి హ్యూమానిటీని నమ్మడం నేర్చుకున్నాడు. కానీ సూపర్ గర్ల్ మాత్రం క్రిప్టాన్ డిస్ట్రక్షన్ని తన కళ్ళతో చూసింది. ఆ ట్రామా, ఆ పెయిన్ తన క్యారెక్టర్ని సూపర్ మ్యాన్ కన్నా కంప్లీట్గా డిఫరెంట్గా షేప్ చేశాయి. అదే ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. స్టోరీ కూడా రెగ్యులర్ సేవ్ ద వరల్డ్ ఫార్ములాని ఫాలో అవ్వదు. ఒక రివెంజ్ మిషన్తో స్టార్ట్ అయ్యి మెల్లగా ఎమోషనల్ క్యారెక్టర్ జర్నీగా మారుతుంది. జర్నీలో వచ్చే క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ సూపర్ గర్ల్కి ఒక అమ్మాయికి మధ్య ఉన్న బాండ్ సినిమాకి ఒక ఎమోషనల్ బ్యాక్ బోన్. డైరెక్టర్ కూడా యాక్షన్ బ్లాక్స్ కన్నా కారా క్యారెక్టర్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అందుకే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించిన సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్ పే ఆఫ్ బాగా వర్కౌట్ అయింది. ట్విస్ట్ షాక్ ఇచ్చే లెవెల్లో ఉండవు. రెగ్యులర్ మూవీ లవర్స్ కొన్ని ట్విస్ట్ని ముందే గెస్ చేయొచ్చు, కానీ సినిమా స్ట్రెంగ్త్ ట్విస్ట్లో కాదు, వాటి వల్ల క్రియేట్ అయ్యే ఎమోషనల్ ఇంపాక్ట్లో ఉంది. క్లైమాక్స్ కూడా మాస్ ఎలివేషన్స్ కోసం కాకుండా కారా జర్నీని సాటిస్ఫైయింగ్గా కంప్లీట్ చేస్తుంది. మిల్లీ అలోక్ పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా చెప్పాలి. తనలో ఉన్న పెయిన్, యాంగర్, వల్నరబిలిటీ అన్నీ చాలా న్యాచురల్గా స్క్రీన్ మీద కనిపిస్తాయి. సూపర్ మ్యాన్ హోప్ని రిప్రజెంట్ చేస్తే సూపర్ గర్ల్ పెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఓవరాల్గా సూపర్ గర్ల్ యాక్షన్ కోసం చూడాల్సిన సూపర్ హీరో మూవీ కాదు, క్యారెక్టర్ అండ్ ఎమోషన్స్ కోసం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. సూపర్ మ్యాన్లో బ్రైట్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక ఎమోషనల్, మెచ్యూర్, క్యారెక్టర్ డ్రివెన్ సూపర్ హీరో ఫిల్మ్ చూడాలి అనుకుంటే సూపర్ గర్ల్ డెఫినెట్లీ డిసప్పాయింట్ చేయదు. Finally, my verdict of the movie is this is not another Superman. This is Kara's story. మీ ఒపీనియన్ ఏంటి? మీరు మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూ కోసం సినిమా పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ సినిమా పిల్ల.